మరుసటి రోజు అర్జున్, మీరా తిరిగి మర్రి చెట్టు దగ్గరకు వెళ్లారు. చెట్టు పెద్ద వేర్ల మధ్యలో జాగ్రత్తగా వెతికారు. అచానక్ మీరా ఒక వింత గుర్తు చూసింది. అర్జున్, ఇక్కడ చూడు అని ఆమె చెప్పింది. ఆ గుర్తు బంగారు తాళం మీద ఉన్న గుర్తుతో అచ్చం ఒకేలా ఉంది. ఆ గుర్తు మధ్యలో చిన్న రంధ్రముంది. అర్జున్ బంగారు తాళం తీసి నెమ్మదిగా ఆ రంధ్రంలో పెట్టాడు. తాళం సరిగ్గా సరిపోయింది. అతను తాళం తిప్పగానే నేలకిందనుంచి గంభీరమైన శబ్దం వినిపించింది. ఏదో రహస్యద్వారం తెరుచుకుంటోంది. మర్రిచెట్టు వేర్ల దగ్గర నేల నెమ్మదిగా కదిలింది. కొద్దిసేపటికి ఒక పెద్ద రాతిద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. అందులోకి చూసిన అర్జున్, మీరా ఆశ్చర్యపోయారు. లోపలికి వెళ్లే ఒక చీకటి సొరంగం కనిపించింది. మీరా కొంచెం భయపడుతూ అడిగింది, మనము లోపలికి వెళ్దామా? అర్జున్ ధైర్యంగా చెప్పాడు, వెళ్దాం, కాని జాగ్రత్తగా. వారు టార్చ్ వెలిగించి ఆ సొరంగంలోకి అడుగుపెట్టారు. అప్పుడే రాతిద్వారం మళ్లీ నెమ్మదిగా మూసుకుపోయింది.